కొత్త సినిమా రిలీజ్ కాగానే ఆ సినిమాని థియేటర్లో వీడియో తీయించడం, తర్వాత దాన్ని పైరసీ చేయటం, వెంటనే వెబ్సైట్లో ఎక్కించడం, ఇది ఎంత నేరమో తెలుసా? ఎవరైనా ఒక కంటెంట్ క్రియేట్ చేసినప్పుడు అది ఆడియో కంటెంట్ కావచ్చు, వీడియో కంటెంట్ కావచ్చు, ఏ కంటెంట్ అయినా కాపీ రైట్స్ అనేవి వాళ్ళకే ఉంటాయి. ఇది కాపీరైట్ యాక్ట్ లో కూడా ఉంటుందన్నమాట. అండ్ ఆ కంటెంట్ క్రియేట్ చేయడానికి ఆ ఒరిజినల్ ఓనర్, ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్ ఎంత కష్టపడతారంటే అహర్నిశలు శ్రమించి రాత్రనక పగలనక దాని వెనకాలే ఉండి పనిచేసుకుంటూ ఉంటారు. అలాంటి 1 గంటలో 2 గంటల్లో వాళ్ళ శ్రమను మొత్తం దోచేసేసి దాన్ని వెబ్సైట్లో రిలీజ్ చేసేసి నన్నేమీ చేయలేరు, ఎవరూ పట్టుకోలేరు అని ఛాలెంజ్ చేసిన ఇమ్మడి రవి ఇప్పుడు కటకటాల పాలయ్యారనమాట. మనం చూస్తే ఇంటి పేరులోని ఇమ్మడిలో ఐ అనే అక్షరాన్ని తీసుకొచ్చి ఐ బొమ్మ అనే పేరు పెట్టారనమాట. ఇతను సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి పైరసీ నేరాలు చేయడం స్టార్ట్ చేశారు. 5 ఏళ్ల క్రితమే విడాకులు తీసుకున్న ఈయన అజ్ఞాతంలోకి వెళ్ళి ఈ పైరసీ నేరాలు చేయడం స్టార్ట్ చేశారనమాట. కొత్త మూవీ విడుదలైన రోజునే థియేటర్లో దొంగచాటుగా వీడియో తీయించడం, పైరసీ చేయటం, వాటిని వెంటనే ఐబొమ్మ వెబ్సైట్లో అప్లోడ్ చేయటం, ఇలాంటివి చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అలా సినిమా విడుదల అవగానే ఇలా ఐబొమ్మ వెబ్సైట్లో అప్లోడ్ అయిపోయేది. ఓటీటీ సినిమాలను కూడా హై డెఫినిషన్ ప్రింట్ పైరసీ చేయటంలో ఐబొమ్మ దెబ్బకి అదిరిపోయే నష్టం కలిగింది చాలా మంది సినిమా ప్రొడ్యూసర్స్ కి. ఆన్లైన్ పైరసీ వల్ల తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి 2024 సంవత్సరంలోనే దాదాపు 3700 కోట్ల నష్టం వచ్చిందంట. ఐబొమ్మకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ కూడా పోలీసులు ఫ్రీజ్ చేశారంట. దాదాపు దానిలో కూడా కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటి వరకు విదేశాల్లో అజ్ఞాతంగా ఉన్న ఇమ్మడి రవి ఇండియాకి రావడంతో పోలీసులకు దొరికిపోయాడు. మొత్తం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి గత 5 సంవత్సరాల్లో డిజిటల్ పైరసీ వల్ల దాదాపు 24,000 కోట్ల నష్టం వచ్చిందని చెప్తున్నారు.